హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ అలాగే లెస్ ఇంగ్రీడియంట్స్తో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మడ్ పాట్ కానీ కడాయి కానీ పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో 4 లవంగాలు, 3 ఇలాచి, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలండి. ఇది చాలా సింపుల్గా చాలా లెస్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనకు టైం సరిపోనప్పుడు క్విక్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మెథడ్లో మనం చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే బిగినర్స్కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఉల్లిపాయలు 2 సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఇందులో టొమాటోలు ఒక 3 ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటోలు బాగా మెత్తపడిపోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసామంటే ఆనియన్స్, టమాటోలు త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీరు కారం చూసి వేసుకోండి. నేను 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చికెన్ మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. మనం చికెన్ మసాలా పౌడర్ యూజ్ చేసేటట్టయితే కారం పొడి కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 500 గ్రామ్స్ చికెన్ మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. అంతా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనకు సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు చూద్దాం. చికెన్ పీసెస్ మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ఫైనల్గా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే దాని టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, ఇది మనం చాలా సింపుల్గా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మనకు టైం సరిపోనప్పుడు ఈ మెథడ్లో కూడా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రైస్తో పాటు చపాతీలో కానీ ఫ్రైడ్ రైసెస్లో కానీ ఎందులో అయినా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అంతే అండి. ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. వెరీ టేస్టీ అండ్ సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో మీ కమెంట్ని నాకు తప్పకుండా పోస్ట్ చేయండి. నా ఇట్స్ టైమ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.